హాయ్ హలో, నేను మీ వెంకట్ చేసేవి. ఇవాళ అయితే మనం మొన్నటిదాకా చేసిన ఒక ఊరిలో అయితే పనిచేశాను. ఇన్ని రోజులు వీడియోలు అయితే రాలేదు. ఇవాళ అయితే ఒక వీడియో అయితే వచ్చేసింది. మనకి పోయిన ఊర్లో అయితే వర్క్ అయితే అయిపోయింది కదా అని కోదాడ అయితే వెళ్తున్నాము. చూడండి, ఇది వచ్చేసి మన బరాకతిగూడెం దగ్గర కోదాడ అయితే వెళ్తున్నాము. హాయిగా జాయిగా వెళ్తున్నాం, కోదాడ వెళ్తున్నామని. కానీ మధ్యలో ఇంతలోనే ఒకటి జరిగింది, అది కూడా చూపిస్తాను. ఏం లేదు, హైవే ఎక్కాక జర్నీలో టైరు హీట్ అయ్యి అంటే పగిలిపోయింది. అంటే దేనివల్ల అంటే ఆ టైరు ఎప్పుడో తీసేయాలనేది అనుకున్నాము. టైర్లు రెండు అరిగిపోయాయి, కానీ ఇంతలోనే రోడ్డు మీద పగిలిపోయింది. ఇది ఒక టైర్ అయితే చూడండి, మీకు టైర్ చూపిస్తాను ఇప్పుడు. ఇక బండి ఇది మన హైవే పక్కన, విజయవాడ టు హైదరాబాద్ హైవే. కోదాడ అయితే వెళ్తున్నాం బరాకతిగూడెం నుంచి. ఒక టైర్ చూడండి, లెఫ్ట్ సైడ్ టైర్ పగిలిపోయింది, జానమందం పగిలిపోయింది. ఆ టైర్ కూడా పనికి రాదు. ఎట్లయినా కొత్త టైర్లు వేయాలని అయితే ఫిక్స్ అయ్యాము. ఇక అది కూడా మార్చాలని యువతల టైర్ ఇది కూడా మార్చాము. ఈ టైర్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇక మా వానర్ అన్నాడు నువ్వు కొత్త టైర్లు వేపిద్దామని. టైర్లు అయితే చూడండి, కొత్త టైర్లు వేసేసాం. ఇంకా బండి దగ్గరికి వచ్చేసాం. ఎండ మాత్రం బీమత్సం కొడుతుందండి. అయినా కూడా ఏం చేయాలి, తప్పదు కదా మా డ్రైవర్స్ బాధలు. ఇలాగైతే మొత్తం చేసేసాం, టైర్లు ఎక్కిచ్చేసాం. ఇంకో 2 సైడ్ల టైర్లు కూడా ఎక్కిచ్చేసాం. ఇది హైవే అండి, విజయవాడ హైవే. చూడండి అయిపోయింది, టైర్లు అయితే ఎక్కిచ్చేసాం, పూర్తి అయిపోయింది. ఏ బాధ లేదు పని. ఇప్పటి నుంచి అయితే ఏది లేదండి. ఏదున్నా కొత్త టైర్లు పాతయ్య. కానీ డబ్బులు కూడా అంతే ఉన్నాయి. 55,000 మినిమం అయినాయి టైర్లు అయితే. ఇంకా తప్పదు కదా, పని లేకపోయినా చేయాలా.